వాహిని మీడియా ప్రేక్షకులకు శుభములు. నా పేరు చిట్టిబాబు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కమ్మపల్లి గ్రామంలో ఉంటున్నాను. ఈరోజు మనము పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అందరిని పీడిస్తున్న వేధిస్తున్న సమస్య మధుమేహం మరియు బ్లడ్ ప్రెషర్, బీపీ. దీని గురించి మనం కొంత విశ్లేషణ చేద్దాం. మధుమేహంలో 2 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1లో ఇన్సులిన్ ఏమాత్రం ఉత్పత్తి అవ్వదు. టైప్ 2 డయాబెటిక్లో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఉత్పత్తి అయిన ఈ ఇన్సులిన్ను శరీరము తిరస్కారం చేస్తుంది. ఈ 2 వ్యాధులకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇంతవరకు ఎక్కడ కానీ లేనే లేదు. బయట మార్కెట్లో ఎన్నో ఔషధాలు లభ్యమవుతున్నాయి. ఏ ఔషధం తీసుకున్నా, ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా మెడిసిన్ ఇస్తున్నారు, ఆహారం నియంత్రణ పాటించమంటున్నారు. అంతేకాని పేషెంట్ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మెడిసిన్ శాంతి ప్రకృతి నిలయం ఆధ్వర్యంలో మేము ఈ షుగర్ వ్యాధికి, బీపీ వ్యాధికి, ఇంకా కొన్ని వ్యాధులకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇచ్చే మెడిసిన్ ఉప్పు చెట్టు అనే ఆకుల నుంచి ఈ మెడిసిన్ తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్ ఉంది. మనం తీసుకున్న ఆహారము జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజు కణాలు స్వీకరించకుండా గ్లూకోజ్ ఫ్యాట్గా మారుతుంది. ఈ ఫ్యాట్గా మారినప్పుడు షుగర్ పేషెంట్లు విపరీతమైనటువంటి బరువు పెరుగుతారు. మధుమేహం పేషెంట్లు పదే పదే మూత్ర విసర్జన చేయడం వల్ల మెగ్నీషియం లోపం వస్తుంది. ఈ మెగ్నీషియం లోపం వల్ల మజిల్స్ వీక్ అయిపోతాయి. మధుమేహం పేషెంట్లు వీక్ అయిపోతారు. ఆ విధంగా కొంతమంది జరుగుతుంది. ఇంకొంతమందికి గ్లూకోజ్ ఫ్యాట్గా మారి విపరీతమైనటువంటి బరువు పెరుగుతారు. ఈ దశలో కాళ్ళలో స్పర్శ లేకపోవడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి ప్రాబ్లమ్స్ వచ్చి కాళ్ళు కత్తిరించడం జరుగుతుంది కొంతమంది పేషెంట్లో. ఇంకొంతమంది పేషెంట్లో సెకండ్ ఫేజ్, ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతాయి, లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రంలో ప్రోటీన్స్ వెళ్ళిపోవడం వల్ల కాళ్ళు విపరీతమైనటువంటి వాపులు వస్తాయి. అదేవిధంగా కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అదేవిధంగా గుండెకి సంబంధించిన సమస్యలు, కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. దీని అంతా ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్ ఇవంతా మనకు కనిపిస్తుంది. కంటి చూపు కూడా తగ్గిపోవడం అంత జరుగుతుంది. అయితే ఈ మెడిసిన్ మెటబాలిజం ప్రాబ్లం సరిదిద్దుతుంది. షుగర్ లేదా మధుమేహం వ్యాధి లేదా బీపీ, బ్లడ్ ప్రెషర్, ఈ 2 వ్యాధులు హై మెటబాలిజం ప్రాబ్లం. మెటబాలిజం ప్రాబ్లము అంటే జీవక్రియల మధ్య సమతుల్యం లోపించడం, లేదా మానవ శరీరం యొక్క పనితీరులో మార్పు రావడం, లేదా మానవ శరీరం పనితీరు సక్రమంగా చేయకుండా అక్రమంగా చేయడాన్ని మెటబాలిజం ప్రాబ్లమ్స్ అంటారు. ఈ మధుమేహం పేషెంట్లో ఏం చేస్తుందంటే కిడ్నీ మరియు కాలేయము ఈ కణాలు స్వీకరించిన మిగిలిపోగా గ్లూకోజ్ను బర్న్ చేయాలి. కిడ్నీ కాలేయం బర్న్ చేసి ఆ శక్తిగా మార్చుకోవాలి. అది ఆరోగ్యవంతుల్లో జరుగుతుంది. కానీ మధుమేహం పేషెంట్లు ఏమవుతుందంటే ఈ కిడ్నీ కాలేయము ఎర్రక్త కణాలు కతికించుకుంటూ పోతుంది. దీన్నే మెటబాలిజం సమస్య అంటారు. దీని అంతటికీ సమస్య పరిష్కారం ఈ మెడిసిన్ శాంతి ప్రకృతి నిలయం ఆధారంలో తయారు చేయబడిన ఈ మెడిసిన్ రోజుకు 10 ml తీసుకోవాలి. 6 నెలలు ఉదయం 10 ml, సాయంత్రం 10 ml భోజనానికి ముందు తీసుకుంటే ఇది మెటబాలిజం టార్గెట్గా చేసుకుని తయారు చేయబడిన మెడిసిన్ కాబట్టి ఇది పేషెంట్లకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. కాలేయం యొక్క పనితీరు, కిడ్నీ యొక్క పనితీరు మార్పు వస్తుంది.
ఒకవేళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది, క్రియాటివ్ ప్రాబ్లమ్స్ ఉంది. క్రియాటివ్ ప్రాబ్లమ్స్ కూడా మెల్లమెల్లగా ఆ సమస్య తగ్గుముఖం పడతా వస్తుంది. కాలేయ సమస్యలకు ఇది పనిచేస్తుంది. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఎక్కడైనా సరే ఆహార నియంత్రణ పాటించమంటారు. అన్ని రకాల వైద్యులు వారిచ్చే మందులతో పాటు ఆహార నియంత్రణ పాటించమంటారు. కానీ ఈ మెడిసిన్ తీసుకునే దానివల్ల అసాధ్యం సుసాధ్యాన్ని చేస్తుంది. కడుపు నిండా తినొచ్చు ఆహారం. ఈ మెడిసిన్ వాడిని మొదటి రోజు నుంచే ఫలితం ఇస్తుంది. ఉదాహరణకు షుగర్ పేషెంట్లు 4 ఇడ్లీ తింటా ఉన్నారు అనుకోండి, ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి 4 నుంచి 6 ఇడ్లీలు మెటబాలిజం లెవెల్స్ సరిదిద్దే కొద్దీ 8 ఇడ్లీలు, వీలైతే 10 ఇడ్లీ కూడా తినచ్చు. ఏం ఇబ్బంది ఏమి లేదు. కడుపు నిండా ఆహారం తినే భాగ్యం కలిగేస్తుంది. వేరే మెడిసిన్కు నా మెడిసిన్కు తేడా ఏమంటే, మధుమేహం పేషెంట్లు కడుపు నిండా ఆహారం తినచ్చు. అది వేరే మెడిసిన్కు నా మెడిసిన్ ఉండే తేడా. అంతేకాకుండా ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి ఏదేదో వాడుతూ ఉంటారు మధుమేహం పేషెంట్లు. అలోపతి మెడిసిన్, హోమియోపతి మెడిసిన్, ఆయుర్వేదం మెడిసిన్ అంతా వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి ఇతర మెడిసిన్ తగ్గించుకుంటూ రావాలి రోజు రోజుకు. HbA1c 6.5 కానీ 6 కానీ కంటే తక్కువ చూపించినప్పుడు ఇతర మెడిసిన్ పూర్తిగా ఆపేయాలి. ఈ మెడిసిన్ 3 నెలల నుంచి 6 నెలలు వాడిన తర్వాత డయాబెటిక్ పేషెంట్ నాన్ డయాబెటిక్ అవుతాడు. షుగర్ వ్యాధి నుంచి పూర్తి విముక్తి పొందుతాడు. 6 నెలల తర్వాత 2 రోజులకు ఒకసారి 10 ml తీసుకుంటే చాలు. ఈ 10 ml ఎందుకు తీసుకోవాలంటే, కిడ్నీ యొక్క పనితీరు, లివర్ యొక్క పనితీరు బూస్టింగ్ ఇచ్చేదానికి ఈ మెడిసిన్ పనికొస్తుంది. దీంట్లో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ పెంచుతుంది. అంతేకాకుండా ఇది ఋతుచక్రం సమస్య మహిళల్లో 25 రోజులకు ఒకసారి, కొంతమంది 30 రోజులకు, మరి కొంతమంది 35 రోజులకు ఋతుచక్రం జరుగుతూ ఉంటుంది. ఈ ఋతుచక్రం కొంతమందిలో గాడి తప్పడం వల్ల కడుపు నొప్పి, ఇంకా ఏదో సమస్యలు అంతా వస్తాయి. ఇది ఋతుచక్రం యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తుంది. అదేవిధంగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఈ మధుమేహం పేషెంట్లలో. ఆ యూరిన్ ట్రాక్ సమస్య రాకుండా ఇది కాపాడుతుంది. ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ పేజీలోకి పోకుండా కాపాడుతుంది. ఇది ఇంకా అనేక వ్యాధులకు కూడా పనిచేస్తుంది. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ పనిచేస్తుంది, ఆస్టియోపోరోసిస్కి పనిచేస్తుంది, ఆస్మా పేషెంట్కి పనిచేస్తుంది. ఇంకా ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, నాకు మధుమేహం లేదు, కీళ్ళ వ్యాధి ఉంది, ఆస్మానే ఉంది, బీపీ ఉంది, ఈ మెడిసిన్ వాడచ్చు అంటే వాడచ్చు. మనం ఏదైనా ఒక మెడిసిన్ తయారు చేసినప్పుడు ఆ మెడిసిన్ వాటర్ సాల్యుబుల్ అనే గుణం అనేది ఉండాలి. ఈ వాటర్ సాల్యుబుల్ అనే గుణం ఆ మెడిసిన్లో పెట్టినప్పుడు ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది కడుపులోకి తీసుకున్నప్పుడు మన శరీరం దేనికి అవసరమో అంతవరకే తీసుకొని మిగిలిన మెడిసిన్ యూరిన్ రూపంలో బయటకు పంపించాలి. ఆ విధంగా మెడిసిన్ తయారు చేయనప్పుడే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఈ మెడిసిన్ తయారు చేసినాం కాబట్టి ఇది ఇంకో రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారణ. ఎన్నో రకాల వ్యాధులకు పనిచేస్తుంది. మళ్ళీ చెప్తాను, మధుమేహంకి పనిచేస్తుంది, బీపీకి పనిచేస్తుంది, ఆస్మా వ్యాధులకు పనిచేస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్ పనిచేస్తుంది, లైంగిక సామర్థ్యం పెంచుతుంది, సంతానోత్పత్తి పెంచుతుంది, యూరిన్ ట్రాక్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పనిచేస్తుంది, కిడ్నీ క్రియాటిన్ లేదా కిడ్నీ ఇన్ఫెక్షన్ పనిచేస్తుంది, కాలేయానికి ఫ్యాటీ లివర్కి పనిచేస్తుంది, ఇంకా చాలా రకాలుగా పనిచేస్తుంది. మరి కొంతమందిలో బ్రెయిన్ పట్టేసినట్టు ఉంటుంది, కొంచెం బరువుగా ఉంటుంది, ఈ బ్రెయిన్ లాగినట్టు ఉంటుంది, ఈ పక్క కొద్దిసేపు హెడ్ఏక్, ఈ పక్క హెడ్ఏక్, ఈ వెనకాల హెడ్ఏక్ ఉంటుంది. ఇట్లాంటి సమస్యలన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. మైగ్రేన్ హెడ్ఏక్ పనిచేస్తుంది, డిప్రెషన్కి పనిచేస్తుంది, బ్రెయిన్లో ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఈ మెడిసిన్ అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినాను, సోరియాసిస్ వ్యాధికి
నా మెడిసిన్ అద్భుతం చేస్తుంది. ఈ ప్రపంచంలో దానికి ట్రీట్మెంటే లేదు. నా మెడిసిన్ పనిచేస్తుంది. బొల్లి వ్యాధికి నేను మెడిసిన్ ఇస్తా. ఈ ప్రపంచంలో దానికి కూడా ట్రీట్మెంట్. ఆ 2 ఎంత నిజమో ఈ శాంతి ప్రకృతి నేలలో తయారు చేయబడిన ఈ మెడిసిన్ కూడా అంతే నిజం. మధుమేహం పేషెంట్లో విప్లవాన్ని సృష్టిస్తుంది ఈ మెడిసిన్. కడుపు నిండా అన్నం తినే భాగ్యాన్ని కలుగజేస్తుంది. రక్త పరీక్షలు చేసుకోండి. HbA1c 3 నెలల్లో పూర్తిగా 6.5 కంటే తక్కువ వస్తుంది. మాత్రల నుంచి విముక్తి పొందవచ్చు. నాన్ డయాబెటిక్ అయిపోతాడు షుగర్ పేషెంట్. కడుపు నిండా ఆహారం తినే భాగ్యాన్ని కలుగజేస్తుంది 3 పూట్ల. నువ్వు వరి బియ్యంతోనే తినే ఆహారం. గ్లూకోజ్ లెవెల్స్ అదుపులోనే ఉంటుంది. ఎంత ఆహారం తిన్నా కిడ్నీల పైన ఒత్తిడి అనేది పడదు. ఈ మెడిసిన్ ఏ విధంగా తయారు చేసినామంటే కిడ్నీ యొక్క పనితీరు, కాలేయం యొక్క పనితీరు మార్పు వచ్చి మెటబాలిజం లెవెల్స్ సరిదిద్ది గ్లూకోజ్ను బర్న్ చేసి దాని శక్తిగా మార్చే విధంగా ఈ మెడిసిన్ తయారు చేయడం. మధుమేహం పేషెంట్కు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది. బీపీ పేషెంట్లకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆసక్తి గలవారు స్క్రీన్ పైన కనపడే ఈ నెంబర్ను సంప్రదించిన యెడల మేము ఈ మెడిసిన్ పంపిస్తాము. ఇది 1 లీటర్ వచ్చి 1500 రూపాయలు పడుతుంది. 6 నెలలు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి వాడిన తర్వాత 6 నెలల తర్వాత 2 రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి. చాలు. ఆ 2 రోజులకు ఒకసారి ఎందుకు వాడాలంటే బూస్టింగ్, ఈ కిడ్నీ కాలేయంకు బూస్టింగ్ అప్, ఎందుకంటే బాగా వర్క్ చేయాలి కాబట్టి బూస్టింగ్గా వారంలో 2 రోజులు అంటే నెలకు 6 రోజులు మాత్రమే వాడాలి. చాలు. కడుపు నిండా ఆహారం తినచ్చు షుగర్ పేషెంట్. నేను ఈరోజు హామీ ఇస్తాడా, మధుమేహాన్ని ఇది జయిస్తుంది ఈ వ్యాధి. మధుమేహం, బీపీ, ఇంతకుముందు చెప్పుకున్న వ్యాధులను సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తుంది ఈ మెడిసిన్తో. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, కడుపు నిండా ఆహారాన్ని తినే భాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఈ మెడిసిన్. శుభములు.